హాయ్ అండి, అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్కి స్వాగతం. సో ఈరోజు నేను ఏ రీడింగ్ చేయబోతున్నాను అంటే, ఈ వ్యక్తి కరెంట్ ఫీలింగ్స్ ఏంటి ఆర్ వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, అసలు వాళ్ళు మీకోసం ఇప్పుడు ఏమనుకుంటున్నారు. సో ఇలాంటి రీడింగ్ ఒకటి చేసి చాలా రోజులు అవుతున్నట్టు నాకైతే అనిపించింది. సో అందుకే అసలు ఆ వ్యక్తి ప్రెజెంట్ మీకోసం ఏమనుకుంటున్నారు, వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది అయితే ఒక రీడింగ్ చేస్తే బాగుంటుందని నాకు అనిపించింది. సో అందుకే నేనైతే ఇలాంటి ఒక రీడింగ్ చేస్తున్నానండి. అండ్ ఫస్ట్ మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రస్ రెండూ ఉంటాయి. సో మీరు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ మీద కానీ క్లిక్ చేస్తే నాకు డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్లోనే మెసేజ్ అండ్ అప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్కి మ్యాండ్రిన్ డక్స్ రోజ్ క్వార్ట్జ్ క్రిస్టల్ ఉంది. అండ్ సెకండ్ కార్డ్ సెట్కి రెయిన్బో మూన్ స్టోన్ పామ్ స్టోన్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్కి టైగర్ ఐ పామ్ స్టోన్ ఉంది. సో మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారో అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్లో టైం స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టికులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే రీడింగ్ పక్కన ఉన్న టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్గా అక్కడికే స్కిప్ అయిపోతుంది, మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ వన్, ఎవరైతే ఈ మ్యాండ్రిన్ డక్స్ రోజ్ క్వార్ట్జ్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో చూద్దాం అసలు ఈ వ్యక్తి కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, అసలు వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి, ప్రజెంట్ వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకు ఏమనిపిస్తుందంటే, ఈ వ్యక్తి ఎనర్జీస్ అయితే చాలా హెవీగా ఉన్నాయండి. అంటే ఎక్కడో కానీ వాళ్ళలోని ఆ పెయిన్ అనేది అన్కంట్రోలబుల్గా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ వ్యక్తి ఇప్పుడని కాదండి, చాలా రోజుల నుంచి సఫర్ అవుతున్నారు, చాలా రోజుల నుంచి లోన్లీగా ఫీల్ అవుతున్నారు, చాలా రోజుల నుంచి ఈ రిలేషన్షిప్ ఇలా చేంజ్ అయిపోయింది ఏంటి అని అనుకుంటున్నారు. ఎక్కడో కానీ ఈ వ్యక్తికి హోప్ అనేది క్రియేట్ అవ్వట్లేదండి. వాళ్ళలోనైతే ఆ పెయిన్ అనేది ఎక్కువగా ఉంది. చాలా వరకు ఈ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంత డిప్రెషన్లో ఉన్నట్టు నాకైతే అనిపిస్తుంది. చాలా స్ట్రెస్ అయితే తీసుకుంటున్నారండి. ఎందుకో కానీ వాళ్ళు నార్మల్ అవ్వలేకపోతున్నారు. అలా అని చెప్పి ఈ రిలేషన్షిప్ బెటర్ అవుతుంది అని వాళ్ళకి అనిపించట్లేదు, కానీ మళ్ళీ కూడా ఇలాంటి డిస్టర్బెన్సెస్ ఈ రిలేషన్షిప్లో క్రియేట్ అవుతాయేమో అని అనిపిస్తుంది. ఈ కార్డ్ చూసినట్టయితే వాళ్ళు ఎంతసేపు ఎలా భయపడుతున్నారంటే, ఎక్కడో కానీ ఈ రిలేషన్షిప్ బెటర్ అవుతుంది అనే దానికంటే కూడా రిలేషన్షిప్లోని మరికొంచెం థింగ్స్ కాంప్లికేట్ అవుతాయి, పాస్ట్ అనేది మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుంది అనే ఆ ఫీలింగే ఎక్కువగా ఉంది. దానివల్ల వ్యక్తులు ఏంటంటే చాలా డిస్టర్బ్డ్గా ఉంటున్నారండి. వాళ్ళ చుట్టూ ఎంతమంది ఉన్నా సరే ఆ లోన్లీనెస్ని వాళ్ళు ఫీల్ అవ్వగలుగుతున్నారు. ఎక్కడో కానీ మీకు దూరంగా ఉంటున్నారు అనే ఆ ఫీలింగ్ వాళ్ళలో ఉంది. అలా అని చెప్పి థింగ్స్ బెటర్ అయ్యి మీ ఇద్దరు హ్యాపీగా కలిసి ఉంటారా అని అంటే అలాంటి ఆలోచనలు కూడా వాళ్ళకి లేవండి. ఉండడానికి మేబీ ఛాన్సెస్ ఉండొచ్చు, కానీ ఆలోచనలు మాత్రం అలా లేవు అని చెప్పొచ్చు. ఇక్కడ ఏంటంటే ఈ వ్యక్తి మీకు ఎవరైనా అవ్వచ్చు, వీళ్ళతో మీకు ఎలాంటి రిలేషన్షిప్ అయినా ఉండొచ్చు, బట్ వాళ్ళు ఏంటంటే ఎక్కడో కానీ పెయిన్ని ఫీల్ అవుతున్నారండి. అది లేదు అని చెప్తే అబద్ధం. ఈవెన్ వాళ్ళని మీరు డైలీ చూస్తున్నా సరే వాళ్ళు హ్యాపీగా ఉన్నట్టుగా, లేకపోతే వాళ్ళు ఏంటంటే మీకు ఒక పాజిటివ్ వైబ్స్ ఇస్తూ మంచిగా ఉంటున్నట్టుగా అనిపించినా సరే వాళ్ళైతే అలా లేరు. వాళ్ళలోని ఎక్కడో కానీ ఆ పెయిన్ అనేది ఉంది. అదేంటంటే బయటకి కనిపించకుండా కవర్ చేస్తున్నారు అని చెప్పొచ్చు. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఈ వ్యక్తులు ఈ రిలేషన్షిప్లోని ట్రాప్ అయిపోయినట్టు ఫీల్ అవుతున్నారండి. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఈ వ్యక్తులు ఎక్కడో కానీ ఈ ఆలోచనలో ట్రాప్ అయిపోయారండి. థింగ్స్ బెటర్ అవుతాయి, థింగ్స్ వర్కౌట్ అవుతాయి అని ఆ ఫీలింగ్ కంటే డిస్టర్బెన్సెస్ అనేవి పెరుగుతాయి. అసలు ఎలా ఫేస్ చేయాలి, ఎలా ఓవర్కమ్ చేయాలి, మళ్ళీ మళ్ళీ ఇవే రిపీట్ అయితే పరిస్థితి ఏంటి అని ఈ ఆలోచనలు వీళ్ళకి చాలా ఎక్కువగా ఉన్నాయి అని చెప్పొచ్చండి. ఈవెన్ ఈ కార్డ్ చూసినా నాకు ఏమనిపిస్తుందంటే, వాళ్ళు ఎంత పేషెన్స్తో వెయిట్ చేద్దాం అనుకున్నా ఆరు వాళ్ళు ఎంత కమిటెడ్గా ఉందాం అనుకున్నా సరే వాళ్ళకి హోప్ అనేది క్రియేట్ అవ్వట్లేదు. ఇప్పుడు ఒక మనిషికి ఏంటంటే హోప్ ఉంటేనే కదా నెక్స్ట్ ఏం చేయాలి అనేది అర్థమవుతుంది, బట్ ఈ వ్యక్తికి హోప్ అనేది లేదండి. ఈవెన్ మీ సైడ్ నుంచి మీరు ఎష్యూరెన్స్ ఇచ్చే ప్రయత్నం చేసినా సరే అది చెయ్యకపోయినా సరే వాళ్ళు ఎందుకో కానీ ఆ లైట్ని చూడలేకపోతున్నారు ఈ రిలేషన్షిప్లో. నేను చెప్తున్నాను కదండి, ఈ వ్యక్తి ఎనర్జీస్ అయితే చాలా హెవీగా ఉన్నాయి. వాళ్ళు ఎందుకో కానీ వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు, చాలా సఫర్ అవుతున్నారండి.
ఎవరితో కూడా చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారని చెప్పొచ్చు. ఈ వ్యక్తులు అలా అని చెప్పి మీకోసం ఎవరితోనో షేర్ చేసుకొని వాళ్ళ ఫీలింగ్స్‌ని వాళ్ళు చెప్పుకుంటున్నారంటే అది కూడా లేదు. వాళ్ళు ఎవరితో కూడా ఏం చెప్పట్లేదు. వాళ్ళకైతే ఎక్కడో థింగ్స్ వర్కౌట్ అవుతాయి అనే ఆ ఫీలింగ్ ఉన్నా సరే, దానికి పాత్ అనేది కనిపించట్లేదండి. అదైతే నేను చెప్పగలను. ఇక్కడ మీతో ఉండాలి అనే ఆలోచన అయితే ఉంది. మీరు కావాలి అని అనిపిస్తుంది. ఈ రిలేషన్‌షిప్ అయితే బెటర్ అవ్వాలి అని అనుకుంటున్నారు. కాకపోతే దానికి వే అనేది కనిపించట్లేదు. ఆర్ వాళ్ళు ఏం చేయాలో వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. మీకేం కావాలో కూడా వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. వాళ్ళు కోరుకుంది మీరు ఇస్తారో లేదో వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. సో, ఇంకా అలా అక్కడే స్టక్ అయిపోయారని చెప్పొచ్చండి. ఆలోచనలు అందుకే ఎక్కువగా ఉన్నాయి. మనుషులేంటంటే ఓవర్ థింక్ చేస్తున్నారని నేను చెప్పను కానీ, వాళ్ళేంటంటే నెక్స్ట్ ఏం చేయాలి అనేది తెలియక ఒక కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. ఈ సిట్యుయేషన్ నుంచి ఎలా బయటకి రావాలి అని ఆలోచిస్తున్నారు. అంటే ఇక్కడ ఎవరిదైనా ఒకళ్ళది సపోర్ట్ తీసుకొని ఎవరికైనా హెల్ప్ అడిగితే ఎవరైనా ఏదో చెప్పడం ఏదైనా చేస్తారు. బట్ వీళ్ళేంటంటే ఎవరి దగ్గర కూడా ఓపెన్ అప్ అవ్వాలనుకోవట్లేదు. ఎందుకంటే ఈ వ్యక్తులు స్ట్రాంగ్ పర్సన్స్‌గా బయటకు కనిపించాలి అని వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళొక వీక్ పర్సన్ అని తెలిస్తే డెఫినెట్‌గా ఎవరైనా సరే ఈ సిట్యుయేషన్‌ని మిస్‌యూజ్ చేసుకుంటారు అని వాళ్ళు భయపడుతున్నారండి. ఆర్ మీరైనా సరే అడ్వాంటేజ్ తీసుకుంటారేమో అనే ఆ భయం వాళ్ళలో ఉన్నట్టుంది. ఎందుకంటే నేను చెప్పాను కదా! వీళ్ళకి మీకు పాస్ట్‌లో ఏవో కొన్ని సిట్యుయేషన్స్ అయితే అయ్యాయి. సో, ఇలాంటి సిట్యుయేషన్స్ మళ్ళీ రిపీట్ అవుతాయేమో అనే భయం వీళ్ళలో ఉందండి. ఇదే ఇబ్బంది పెడుతుందన్నమాట. సో, ఇక్కడేంటంటే ఈ వ్యక్తులకి ఇలాంటి ఆలోచనలనేవి పోవాలండి. ఈ ఆలోచనల నుంచి వీళ్ళు బయటకు వస్తే తప్ప వాళ్ళేంటంటే మీ దగ్గర ఓపెన్ అప్ అవ్వలేరు అని నాకైతే అనిపిస్తుంది. ఈవెన్ ఇక్కడ ఈ కార్డ్ చూసినా నాకేమనిపిస్తుందంటే, వాళ్ళు కమింగ్ డేస్‌లో కూడా అంత తొందరగా మీ దగ్గర వాళ్ళని వాళ్ళు ఎక్స్‌ప్రెస్ చేసుకోలేరని అనిపిస్తుందండి. వాళ్ళేంటంటే భయపడతారు. అంటే ఎలా అంటే మీరు వాళ్ళని జడ్జ్ చేస్తారేమో, లేకపోతే మీరు వాళ్ళని మిస్‌ట్రీట్ చేస్తారేమో, లేకపోతే ఇక్కడ వాళ్ళేంటంటే ప్రిటెండ్ చేసుకుంటూ ఉండాలేమో, మిమ్మల్ని ప్లీజ్ చేసుకుంటూ ఉండాలేమో, వాళ్ళకి ఆ ఫ్రీడమ్ ఉండదేమో, మీరు వాళ్ళు కోరుకున్నట్టు ఉంటారో లేదో, ఎక్కడో కానీ వాళ్ళలో ఆ డౌట్స్ అన్నీ కూడా ఉంటాయండి. బట్ నేనిక్కడ మీకొకటి చెప్పగలను. అదేంటంటే, ఈ వ్యక్తి ఇలాంటి ఒక ఫేజ్ నుంచి బయటకు రావాలి అంటే టైం పడుతుందండి. వాళ్ళలోని ఉన్న ఈ థాట్స్ అనేవి క్లియర్ అవ్వాలి. వాళ్ళకి ఎక్కువ నెగెటివ్ థాట్స్ వస్తున్నాయి ఈ టైంలో. సో, ఈ నెగెటివ్ థాట్స్ రావడానికి రీజన్ కూడా ఉన్నట్టు నాకైతే అనిపిస్తుంది. వాళ్ళకి వాళ్ళేంటంటే ఊహించుకుంటున్నట్టుగా ఏది కూడా నాకిక్కడ అనిపించట్లేదు. సో, నేనైతే మీకొకటే చెప్తానండి. ఈ వ్యక్తి కొంచెం వాళ్ళు మారే వరకు వెయిట్ చేయండి. ఒకవేళ ఈ వ్యక్తి మీతో మాట్లాడాలి ఆర్ ఈ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని అర్థం చేసుకోవాలి అని మీరు నిజంగా అనుకున్నట్టయితే వీళ్ళకి మీరు టైం ఇవ్వాలండి. మీలో కొంతమంది ఏం చేస్తారంటే, ఆ వ్యక్తి మెంటల్ స్టేట్ ఎలా ఉంది, అసలు వాళ్ళ పరిస్థితి ఏంటి అని ఆలోచించకుండా వాళ్ళని ఫోర్స్ చేస్తుంటారు మాట్లాడమని, లేకపోతే వాళ్ళ ప్రాబ్లమ్ ఏంటో చెప్పమని. ఇప్పుడు ఆ వ్యక్తి ఒక పెయిన్‌లో ఉన్నప్పుడు, ఆ వ్యక్తికే ఒక క్లారిటీ లేనప్పుడు మీకేం ఆన్సర్ చెప్తారు? సో, అదేంటంటే వాళ్ళ తప్పు కాదండి. అలా అని చెప్పి మీ తప్పు కూడా కాదు. కాకపోతే ఆ వ్యక్తికి టైం కావాలి. వాళ్ళు హీల్ అవ్వాలి. ఈ వ్యక్తి అయితే మాత్రం కంప్లీట్‌గా అన్‌హీల్డ్ వెర్షన్‌లో ఉన్నారండి. వీళ్ళు హీల్ అవ్వలేదు. సో, ఇలాంటి వ్యక్తులతో కానీ మాట్లాడే ప్రయత్నం మీరు ఇప్పుడు చేసినా ఆర్ ఈ వ్యక్తి పరంగా ఏదైనా యాక్షన్ తీసుకోవాలి అని మీరు అనుకున్నా సరే, ఈ వ్యక్తి మిమ్మల్ని ఇన్‌స్టంట్‌గా కట్ చేస్తారు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ వ్యక్తికి కొంత టైం కావాలి. వాళ్ళు ఆలోచించుకోవాలి. వీళ్ళేంటంటే ప్రెజెంట్ ఒక కంఫర్ట్ జోన్‌లో ఉన్నారు. ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వస్తారు. అంటే పెయిన్‌లో ఉండడం కంఫర్ట్ జోన్ కాదు కానీ, వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాలి అనుకోని అందరిని కూడా పుష్ చేసేస్తున్నారండి. ఈ టైంలో ఎవరైనా వీళ్ళని కంఫర్ట్ చేయాలనుకున్నా వాళ్ళకి ఎవరి కంఫర్ట్ కూడా అవసరం లేదు. సో, అందుకే వాళ్ళేంటంటే ఇంకొంచెం ఓవర్ ప్రొటెక్టివ్ అయిపోయి ఎవరిని ఈ టైంలో ఎలా హర్ట్ చేస్తారో వాళ్ళకి కూడా తెలీదండి. వాళ్ళు కాన్షియస్‌లో లేకుండానే ఇవన్నీ జరుగుతాయి. సో, కొంచెం ఈ వ్యక్తికి టైం ఇస్తే ఏమవుతుందంటే, వాళ్ళు దాని నుంచి బయటకు వచ్చి అసలు ఏమైంది? ఆర్ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆర్ మీ నుంచి వాళ్ళు ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? మీ ఎక్స్‌పెక్టేషన్స్ ఏంటి అనేవి అన్నీ కూడా రియలైజ్ అవుతారు. దాని ప్రకారం స్లోగా వాళ్ళు చేయాల్సినవి చేస్తారు. బట్ ఇలాంటి ఒక టైంలో ఈ వ్యక్తిని ఎవరైనా పుష్ చేస్తే ఏమవుతుందంటే, వాళ్ళు చాలా బిగ్ డెసిషన్స్ తీసుకుంటారండి. అవి ఏంటంటే వాళ్ళు కావాలని తీసుకున్నవి కాదు. వాళ్ళ మెంటల్ స్టేట్‌ని బేస్ చేసుకొని వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళని ఇంకెవరు హర్ట్ చేయకూడదు. ఆర్ వాళ్ళు ఇంకెవరి వల్ల సఫర్ అవ్వకూడదు అని ఇలాంటి పనులు చేస్తారనమాట. సో, మీరేంటంటే ఇలాంటి వ్యక్తుల్ని డిస్టర్బ్ చేయకపోతే మీకే మంచిది.
అండ్ ఇంకా చూద్దాం అసలు ఇలాంటి ఒక సిచ్యువేషన్కి ఈ వ్యక్తి పరంగా యూనివర్స్ మీకేం గైడెన్స్ ఇస్తుందో. సో నాకు తెలిసి ఈ వ్యక్తి నుంచి మీరు కూడా న్యూ బిగినింగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మీ రిలేషన్షిప్ బెటర్ అవ్వాలి అని మీరు అనుకుంటున్నారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే మీరు ఇంకా మీ పాయింట్నే మీరు ప్రూవ్ చేసుకోవాలి అనే మైండ్ సెట్లో ఉన్నారండి. మీరు ఎంతసేపు కూడా మీరు రైట్ కాబట్టి వాళ్ళు రాంగ్ కాబట్టి అది మీరు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి అనే అలాంటి ఆలోచనలోనే ఉన్నారు. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్కి ఈ వ్యక్తి మీ నుంచి అయితే అలాంటివి తీసుకోలేరు. అండ్ ఈవెన్ మీరు ట్రై చేసినా సరే మిమ్మల్ని వాళ్ళు కట్ చేయడం కూడా జరుగుతుందండి. నేనైతే మీకు క్లియర్గా చెప్తున్నాను, ఈ వ్యక్తికి టైం కావాలి. ఈవెన్ టైం ఇచ్చిన తర్వాత కూడా వ్యక్తి ఒకవేళ నిజంగా హీల్ అయినా సరే మీరే రైట్ వాళ్ళు రాంగ్ అని చెప్పే పరిస్థితి అయితే లేదు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అలా అని చెప్పి మీరు ఏది చెప్పకుండా నార్మల్గా కూడా మాట్లాడుతూ ఉండొచ్చు. మీరు కూడా ఏంటంటే పాస్ట్ కోసం ఎక్కువ ఆలోచిస్తున్నారండి. దానివల్ల ఇప్పుడు మీకు కూడా నెక్స్ట్ ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు, ఆర్ ఎలా యాక్షన్ తీసుకోవాలో అర్థం అవ్వట్లేదు. కేవలం మీరు ఏమనుకుంటున్నారంటే న్యూ బిగినింగ్స్ జరగాలి అని అనుకుంటున్నారు. బట్ దానికి ఏంటంటే ఎలా ఏంటి అనే ఒక క్లారిటీ లేకపోవడం వల్ల మీరు కూడా పాస్ట్ కోసమే ఆలోచించుకొని డేస్ బాగుంటే చాలు ఆర్ డేస్ బెటర్ అయితే చాలు అని అనుకుంటున్నారు. సో నేనైతే ఒకటే చెప్తానండి, మీరు కూడా సైలెంట్గా ఉండండి. అండ్ పాస్ట్లో అయిపోయిన నెగిటివ్ థింగ్స్ కోసం ఆలోచించవద్దు. ఆ వ్యక్తి ఎలా అయితే ఆలోచిస్తున్నారో మీరు అదే వేలో ఆలోచిస్తున్నారు. మీ ఇద్దరి మధ్యలో ఆ కనెక్షన్ అనేది ఉంది. లైక్ తెలుస్తుంది ఇక్కడ. అంటే వాళ్ళు హ్యాపీగా ఉన్నప్పుడు మీరు హ్యాపీగా ఉంటున్నారు, వాళ్ళు సాడ్గా ఫీల్ అయితే మీరు సాడ్గా ఫీల్ అవుతున్నారు. లైక్ మీ ఇద్దరి మధ్యలో ఆ టైప్ ఆఫ్ టెలిపథటిక్ కనెక్షన్ అయితే ఉంది, అందులో నో డౌట్ అండి. అంటే ఆ ఎమోషన్స్ని ఫీల్ అవుతున్నారు, వాళ్ళు అనుకుంటుంది మీకు తెలుస్తుంది. ఇవన్నీ నాకు అర్థమవుతున్నాయి ఈ కార్డ్స్ చూస్తుంటే. బట్ నేను మీకు చెప్పేది ఏంటంటే మాట్లాడడానికైతే ఇది టైం కాదండి. ఆర్ మీరు అనుకుంటుంది ఆర్ వాళ్ళ నుంచి ఆన్సర్స్ కోసం వెయిట్ చేస్తున్నట్టయితే ఇది టైం కాదు. అదైతే నేను క్లియర్గా చెప్పగలనండి. సో కొంత వెయిట్ చేయండి, డెఫినెట్గా థింగ్స్ అయితే వర్కౌట్ అవుతాయి ఆర్ థింగ్స్ బెటర్ అవుతాయి. కొంచెం ఇద్దరు హీల్ అయితే సిచ్యువేషన్స్ బెటర్ అవుతుంది, మీకు కూడా అర్థం అవుతుందండి. సో ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. హలో పైల్ 2, ఎవరైతే ఈ రెయిన్బో మూన్ స్టోన్ పామ్ స్టోన్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో చూద్దాం అసలు ఈ వ్యక్తి కరెంట్ ఫీలింగ్స్ ఆర్ వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, అసలు వాళ్ళు మీకోసం ఏం ఆలోచిస్తున్నారు, యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్గా మీ ఇద్దరి మధ్యలోని ఏదో ఒక సిచ్యువేషన్ అయితే జరిగిందండి. అది ఎలా అంటే ఒక డెడ్ ఎండ్లా అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి అంటే మీకు తెలీదు, ఆ వ్యక్తికి తెలీదు. సో దీనివల్ల ఏంటంటే ఆ వ్యక్తి ఎక్కడో కానీ ఈ రిలేషన్షిప్కి ఈ సిచ్యువేషన్ అనేది ఎండ్ పాయింట్లా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఒక సిచ్యువేషన్ అయితే మీ ఇద్దరి మధ్యలో జరిగింది, ఇంకా ఆ తర్వాత వాళ్ళకి ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు, ఆర్ ఏం మాట్లాడాలో అర్థం అవ్వట్లేదు. మీ రిలేషన్షిప్ అక్కడితోనే ఎండ్ అయిపోయిందేమో అనే ఆ ఫీలింగ్ వాళ్ళకి అంటే క్రియేట్ అయిందండి. సో ఇక్కడ ఏంటంటే ఈ వ్యక్తి ఎంతో ట్రై చేశారు. యాక్చువల్గా పాస్ట్లో వాళ్ళు ఏంటంటే మేబీ ఈ సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయగలరు, ఆర్ వాళ్ళు ఏంటంటే ఎలానో ఒకలాగా దీన్ని వాళ్ళు కంట్రోల్లోకి తెచ్చుకోగలుగుతారు, ఆర్ ఎలా అయినా సరే హ్యాండిల్ చేయగలుగుతారు అని వాళ్ళు చాలా బిలీవ్ చేశారండి. వాళ్ళ వైపు నుంచి వాళ్ళు ఏంటంటే ప్రయత్నం చేయాలి అని కూడా చాలా రకాలుగా ఆలోచించడం జరిగింది. వ్యక్తులు ఏంటంటే మీ విషయంలో ఆర్ ఈ సిచ్యువేషన్లో కానీ కొంత పేషెన్స్తోనే ఉన్నారండి. వాళ్ళు ఎప్పుడూ కూడా తొందరపడిపోయి ఒక డెసిషన్ తీసుకొని ఆర్ ఇలానే చెయ్యాలి ఆర్ ఈ విధంగానే ఇది ఇంతే అని అయితే అనుకోలేదు. ఖచ్చితంగాను వాళ్ళలోనే ఏంటంటే ఈ సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయాలి ఆర్ థింగ్స్ని ఎలా అయినా సరే బ్యాలెన్స్ చేయాలి అనుకున్నదే నాకు ఇక్కడ క్లియర్గా ఛానల్ అవుతుంది. బట్ నేను ఇక్కడ మీకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఇప్పుడున్న సిచ్యువేషన్కి మాత్రం ఈ వ్యక్తి చాలా ఎమోషనల్ అవుతున్నారండి. వాళ్ళకి అసలు ఏమనిపిస్తుందంటే మేబీ మీ మీద కానీ ఆర్ మీ ఇద్దరి మధ్యలో ఉన్న ఈ సిచ్యువేషన్ మీద కానీ వాళ్ళు ఎక్కువ టైంని ఇన్వెస్ట్ చేసినట్టుగా, లేకపోతే వాళ్ళ ఫీలింగ్స్ని ఎక్కువ ఇన్వెస్ట్ చేసినట్టుగా అయితే ఈ వ్యక్తులు ఫీల్ అవుతున్నారండి. మీరు అనుకోవచ్చు ఈ వ్యక్తులు నిజంగానే అంత ఇన్వెస్ట్ చేశారా వాళ్ళ ఫీలింగ్స్ని ఆర్ వాళ్ళ ఎమోషన్స్ని అని. సో డెఫినెట్గా వాళ్ళు అయితే చేశారండి. అట్లీస్ట్ అది వాళ్ళు ఫీల్ అవుతున్నారు అని చెప్పొచ్చు, మీకు అనిపించకపోయినా.
ఈ వ్యక్తి మీకు ఎవరైనా అవ్వచ్చు, వీళ్ళతో మీకు ఎలాంటి రిలేషన్షిప్ అయినా ఉండొచ్చు, మీ ఇద్దరి మధ్యలో కనెక్షన్ ఏదైనా కూడా ఈ వ్యక్తి మాత్రం ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే మీకోసం చాలా ఎక్కువగా ఆలోచించారు, మీకోసం వాళ్ళు చేయాల్సినవన్నీ చేశారు, వాళ్ళు ఏది చేయలేదన్న చెప్పడానికి ఏం లేదు. ఎందుకంటే ఈ కార్డ్ చూసిన తర్వాత నాకు అర్థమవుతుంది ఏంటంటే వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు చేయాలి అనుకుందైతే చేశారండి. ఆర్ అట్లీస్ట్ వాళ్ళు మీ విషయంలోనే తొందర పడకూడదు, అక్కడ ఏదో జరిగే ఉంటుంది అని అలా ఆలోచించడం అయినా జరిగింది. సిచ్యువేషన్ ఏంటంటే అంత ఈజీగా వాళ్ళు ఇదే అని అయితే అనుకోలేదు, బట్ వాళ్ళకి అనిపించిందండి ఈ సిచ్యువేషన్ అనేది మేబీ ఒక డెడ్ ఎండ్ అని. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు చేయాల్సిన ప్రయత్నాలు అయితే చేశారు, కాకపోతే అవి అవ్వలేదు. అండ్ ఇప్పుడు కూడా ఈ వ్యక్తికి ఏంటంటే ఇంకా నెగిటివ్ థాట్స్ వస్తున్నాయండి, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు, ఆర్ ఎలా ఈ రిలేషన్షిప్ని బెటర్ చేసుకోవాలో అర్థం అవ్వట్లేదు, ఆర్ మీ ఇద్దరి మధ్యలో ఉన్న సిచ్యువేషన్ని ఎలా హ్యాండిల్ చేయాలో వాళ్ళకి ఏం అర్థం అవ్వట్లేదు. వాళ్ళు ఏంటంటే రోజు రోజుకి నెగిటివిటీ పెంచుకుంటున్నారండి. అంటే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు మ్యానిపులేట్ అయిపోతున్నారు. ఇక్కడ వీళ్ళకి ఎవరు చెప్పిన వాళ్ళు లేరు, అంటే మీరు ఇలా చేయండి ఆర్ అలా ఉండండి అని ఎవరు అలా ఏం చెప్పట్లేదు. కానీ వీళ్ళే సిచ్యువేషన్స్ అన్నీ చూస్తుంటే వాళ్ళు అనుకున్న వేలో ఎప్పుడైతే వర్కౌట్ అవ్వట్లేదో ఖచ్చితంగాను నెగిటివ్గా రోజు రోజుకి చేంజ్ అయిపోతున్నారండి. సో ఇంక వీళ్ళకి ఇప్పుడు ఏమనిపిస్తుందంటే వీళ్ళ కోసం వీళ్ళు ఆలోచించుకుంటే మంచిది, అనవసరంగా అంటే మీ మీద టైం వేస్ట్ చేయకూడదు. ఎందుకంటే మీరు వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు, ఆర్ మీరు ఏంటంటే వాళ్ళ కోసం తెలుసుకోలేకపోయారు పూర్తిగా. సో దీనివల్లే ఈ సిచ్యువేషన్స్ బెటర్ అవ్వట్లేదు. అండ్ మీరు ఏంటంటే స్టబ్బాన్గా ఉంటున్నారు, మీరు అనుకుందే అవ్వాలి అని మీరు అనుకుంటున్నారు అని వాళ్ళు అనుకుంటున్నారండి. అంటే ఈ వ్యక్తికి ఎక్కడో ఏమనిపిస్తుందంటే మీకోసం వాళ్ళు చాలా ఎక్కువ ఆలోచించి వాళ్ళని వాళ్ళు హర్ట్ చేసుకున్నారు, వాళ్ళ ఎమోషనల్ స్టేట్ని కూడా వాళ్ళు చూసుకోలేదు. సో ఇప్పుడు ఏంటంటే ఇంక వాళ్ళ కోసం వాళ్ళు ఆలోచించుకోవాలి, వాళ్ళకి ఏది ఇంపార్టెంట్, వాళ్ళ హ్యాపీనెస్ ఎక్కడ ఉంది అనేది వాళ్ళు తెలుసుకోవాలి అని అలా అనుకుంటున్నారండి. అంటే ఎక్కడో కానీ మీకు చెప్పినా ఆర్ మీతో మాట్లాడినా మీరు అర్థం చేసుకోలేరు, ఆర్ మీకు వాళ్ళ పెయిన్ అనేది అర్థమైతే మీరు అసలు కొన్ని డెసిషన్స్ తీసుకునే వాళ్ళు కాదు, ఆర్ కొన్ని విషయాల్లో ఏంటంటే మీరు అనుకున్నట్టుగా చేసేవాళ్ళు కాదు, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కూడా ఆలోచించి ఉండేవాళ్ళు అని ఎక్కడో కానీ వాళ్ళకి ఆ ఫీలింగ్ అయితే ఉందండి. ఈ కార్డ్ చూస్తేనే నాకు అర్థమవుతుంది మీ ఇద్దరి మధ్యలో డిఫరెన్సెస్ ఉన్నాయి. అండ్ ఈ డిఫరెన్సెస్ కూడా ఎలా అనిపిస్తున్నాయి అంటే నాకు అంటే మాట్లాడుకుంటే సార్ట్ అవుట్ అయ్యేలాగా నాకైతే అనిపించట్లేదు. ఎక్కడో కానీ అంటే మాట్లాడుకున్నా సరే వర్కౌట్ అవ్వనంత దూరం వెళ్ళినట్టుగా అనిపిస్తున్నాయండి. ఈవెన్ ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి కూడా ఇష్టపడుతున్నట్టు నాకైతే అనిపించట్లేదు. అట్లీస్ట్ అది మీకు కాకపోయినా ఈ వ్యక్తికైనా అని చెప్పొచ్చు. నేను చెప్తున్నాను కదా, వ్యక్తి ఏంటంటే చాలా ఎమోషనల్ అవుతున్నారు, అట్ ద సేమ్ టైం వాళ్ళలోనే ఏంటంటే ఫైర్ అనేది కూడా ఇగ్నైట్ అవుతుందండి. వాళ్ళు ఏంటంటే ఎలా ఫీల్ అవుతున్నారంటే మేబీ ఇంత టైం మనం ఈ వ్యక్తి మీద ఇన్వెస్ట్ చేయకుండా ఉండాల్సింది, ఆర్ ఈ వ్యక్తికి ఏంటంటే మనం ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఉండాల్సింది, దీనివల్ల ఈరోజు మనం సఫర్ అవుతున్నాం, ఇలా అయిపోయింది అని ఎక్కడో కానీ అలాంటి ఒక రిగ్రెట్ ఉందండి. అండ్ కమింగ్ డేస్లో కూడా ఏమవుతుందంటే ఈ వ్యక్తికి ఎమోషన్స్ అనేవి ఇంకా ఇంకా ఓవర్ఫ్లో అవుతాయండి. అసలు వాళ్ళకి ఏం చేయాలో కూడా అర్థం అవ్వదు, ఎందుకంటే ఇప్పటికే వీళ్ళకి ఏం అర్థం అవ్వట్లేదు. ఎక్కడో కానీ మూవ్ ఆన్ అవ్వాలని ఉంది, ఎక్కడో కానీ వాళ్ళ కోసం వాళ్ళు ఆలోచించుకోవాలని ఉంది. అట్ ద సేమ్ టైం పాస్ట్ని విడిచిపెట్టలేకపోతున్నారు, ఇంకా పాస్ట్లోనే ఉన్నారు, ఎలా బయటకు రావాలో తెలియట్లేదు. అలా అని చెప్పి పోనీ పాస్ట్లో ఉన్న సిచ్యువేషన్స్ బెటర్ చేద్దామంటే అది కూడా ఎలానో వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. ఒకవేళ కానీ ఈ వ్యక్తితో మాట్లాడకూడదు అని మీరే డిసైడ్ అయ్యి ఉంటే, ఆర్ ఈ వ్యక్తిని దూరం పెట్టాలని మీరే డిసైడ్ అయ్యి ఉంటే ఖచ్చితంగా ఈ వ్యక్తి అందుకే ట్రాప్ అయిపోయారండి పాస్ట్లో. వాళ్ళకి ఏంటంటే ఫ్యూచర్ కనిపించట్లేదు, నెక్స్ట్ ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ప్రెజెంట్లో కూడా ఏదో ఉంటున్నారంటే ఉంటున్నారు అంతే, కానీ మైండ్ అంతా కూడా నెగిటివ్ థాట్సే, బాగా ఎమోషనల్ అవుతున్నారు. వాళ్ళైతే వాళ్ళ లైఫ్లో ఒక న్యూ బిగినింగ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి. అది మీతోనా కాదా అనేది పక్కన పెడితే వాళ్ళు ఏంటంటే పీస్ని కావాలని అనుకుంటున్నారు. ఆ పీస్ అనేది ఏంటంటే మీతో థింగ్స్ బెటర్ అయితే కానీ ఆ పీస్ దొరకదు. అంటే మీరు అనుకోవచ్చు రీయూనియన్ అని, ఇది రీయూనియన్ సెపరేషన్ అనే వర్డ్ నేను యూజ్ చేయాలనుకోవట్లేదు, కానీ వాళ్ళు ఏంటంటే ఈ సిచ్యువేషన్ నుంచి బయటపడాలి అంటే వాళ్ళకి కొన్ని విషయాల్లో క్లారిటీ కావాలి. వాళ్ళకి ఏంటంటే ఇంకా ఇక్కడ ఇది వర్కౌట్ అవుతుందా లేదా అని అలాంటి ఒక కన్ఫర్మేషన్ కావాలి. సో వన్స్ అలాంటివన్నీ కూడా వచ్చేస్తే ఇంకా వీళ్ళు ఏంటంటే వాళ్ళ లైఫ్ను చూసుకోవడమో, లేకపోతే ఈ పెయిన్ నుంచి బయటకు రావడానికి ట్రై చేయడమో, ఆర్ లేకపోతే మీ మీద ఉన్న ఈ నెగిటివిటీని ఇక్కడితో ఎండ్ చేసి వాళ్ళ లైఫ్ను చూసుకోవడమో చేస్తారు. అంటే ఇది ఏంటంటే మీరు ఒకవేళ మాట్లాడకపోయిన సిచ్యువేషన్ ఉంటే, ఒకవేళ మీరు మాట్లాడుతున్న సిచ్యువేషన్ ఉంటే వాళ్ళలోని ఇంకా ఏంటంటే క్లారిటీ రావాల్సి ఉంది. అదేంటంటే వాళ్ళకి వాళ్ళు తెచ్చుకోవాలి, ఆర్ మిమ్మల్ని అడగొచ్చు,
బట్ ఎక్కడో కానీ చెప్తున్నాను కదా, వ్యక్తులు ఏంటంటే మీరు అనేసరికి చాలా నెగిటివ్గా ఫీల్ అవుతున్నారు. ఆ నెగిటివ్ వైబ్స్ అనేవి వీళ్ళని మరికొంచెం మీకు దూరం చేస్తున్నాయండి. ఆర్ మీతో తక్కువ మాట్లాడితే మంచిది అనేలాగా వీళ్ళని ఏంటంటే కొంత మ్యానిపులేట్ చేస్తున్నాయి అని చెప్పొచ్చు. సో ఏదైనా సరే ఈ వ్యక్తికి కొంత టైం ఇవ్వండి. ఇక్కడ నేనైతే ఒకటే చెప్తాను, మీరు మాట్లాడితే ఈ వ్యక్తికి మేబీ కొంత క్లారిటీ రావచ్చు. బట్ మాట్లాడినప్పుడు ఏంటంటే ఇద్దరికి ఆర్గ్యుమెంట్ కూడా మళ్ళీ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో అలా అని చెప్పి నేను ఏంటంటే అసలు మాట్లాడొద్దు లేకపోతే మాట్లాడండి అని నేను చెప్పను. మీరున్న పరిస్థితి బట్టి అక్కడ మీకు ఏది కరెక్ట్ అనిపిస్తుంది, మీ ఇంట్యూషన్ ఏం చెప్తే అదే మీరు చేయాలండి. అండ్ అసలు ఇంకా చూద్దాం ఇలాంటి ఒక సిచ్యువేషన్కి ఈ వ్యక్తి పరంగా యూనివర్స్ మీకు ఏమి అడ్వైస్ ఇస్తుందో. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే మీరు కూడా ఈ సిచ్యువేషన్ అయితే హ్యాండిల్ చేయాలనుకున్నారండి. సిమిలర్ కార్డ్స్ వచ్చాయి. సో ఖచ్చితంగాను మీలో కూడా ఎక్కడో కానీ థింగ్స్ బెటర్ అవ్వాలి ఆర్ మీ సైడ్ నుంచి మీరు కూడా చేయాల్సిన ప్రయత్నాలు చేశారు అని నాకైతే అనిపిస్తుంది. అసలు ఏ ప్రయత్నం చేయకుండా సైలెంట్గా ఊరుకున్నట్టు నాకైతే ఎక్కడా అలాంటి వైబ్స్ రావట్లేదు. అండ్ ఈవెన్ మీ సైడ్ నుంచి మీరు ప్రయత్నాలు చేసిన తర్వాత బాగా ఎగ్జాస్ట్ అయిపోయారు, ఇంకా మొత్తానికి గివప్ చేసేసారు అని నాకు అనిపిస్తుంది. ఇంకా మీ వల్ల అవ్వదు. ఈవెన్ ఒకవేళ అయినా సరే మీరేంటంటే మళ్ళీ సఫర్ అవుతారు ఆర్ ఇంత హెడ్ఏక్ తీసుకోవాల్సిన అవసరం ఏముంది అని మీకు అనిపించినట్టుగా ఇక్కడైతే క్లియర్గా నాకు అర్థమవుతుంది. సో నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఒకవేళ కానీ ఈ వ్యక్తి పరంగా మీరు ఏది ఆలోచించలేకపోతున్నారు, మీలో కూడా ఆ పెయిన్ ఉంది, మీలో కూడా ఆ స్ట్రగుల్ ఉంది, మీకు అసలు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు, ఎక్కడో కానీ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, మీరు కూడా ఒక డిప్రెషన్లో ఉన్నారు అని మీకు అనిపిస్తే ఇది రైట్ టైం కాదండి. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే ఇఫ్ మీరు కానీ పీస్ఫుల్గా ఉండి మీరేంటంటే ఈ వ్యక్తితో మాట్లాడడానికి రెడీగా ఉన్నారు ఆర్ ఏం మాట్లాడాలో క్లారిటీ ఉంది, ఎక్కడో కానీ మీకు ఆ పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి మాట్లాడాలి అంటే, ఇలా మీకు అనిపిస్తే డెఫినెట్గా మీరు ఈ వ్యక్తిపరంగా మాట్లాడొచ్చండి, తప్పేం లేదు. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే నాకు ఇక్కడ ఒకటి అనిపిస్తుంది, అదేంటంటే ఆ వ్యక్తి మీతో మాట్లాడడం కంటే మీరే ఈ వ్యక్తితో మాట్లాడడానికి సిద్ధంగా లేరు అని అనిపిస్తుంది. సో ఈ వ్యక్తి వాళ్ళుగా మీతో వచ్చి మాట్లాడాలి అంటే దానికి టైం పడుతుందండి. ఎందుకంటే వాళ్ళ ఎమోషన్స్ అనేవి ఏంటంటే ఓవర్ఫ్లో అవుతున్నాయి. వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారంటే వాళ్ళ కోసం వాళ్ళు ఆలోచించుకోవాలి అని అనుకుంటున్నారు. వాళ్ళు ఏంటంటే ఈ పెయిన్ని తీసుకోవాలనుకోవట్లేదు. అట్ ద సేమ్ టైం ఈవెన్ వాళ్ళు మాట్లాడినా సరే మీరు అర్థం చేసుకోలేరు అని వాళ్ళు అనుకుంటున్నారు. సో అందుకే అంత రిస్క్ తీసుకోవాలి అని వాళ్ళకి అనిపించట్లేదు. ఈవెన్ మాట్లాడినా ఏం మాట్లాడాలో కూడా వాళ్ళకి తెలియదు. సో ఇలాంటి ఒక సిచ్యువేషన్ అనేది మీ దగ్గర కూడా ఉంటే కొంతకాలం వెయిట్ చేయాలండి. టైమే ఇలాంటి వాటికి ఆన్సర్ చెప్తుంది. ఎందుకంటే నేను ఈ మాట చెప్తున్నాను, కొన్ని సిచ్యువేషన్స్కి ఇద్దరు ఆన్సర్ చెప్పుకోలేరు ఆర్ ఒకరితో ఒకరు ఓపెన్గా మాట్లాడుకోలేరు అంటే సైలెంట్గా ఉండడమే మంచిదండి. ఎందుకంటే అలాంటప్పుడు ఏమవుతుందంటే యూనివర్స్ కొన్ని సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తుంది ఇద్దరు వ్యక్తులు కమ్యూనికేట్ చేసుకోవడానికి. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు ఇంత డిస్టర్బ్డ్గా ఉన్నప్పుడు ఈ వ్యక్తితో మాట్లాడకపోవడమే మంచిది. ఎందుకంటే అలాంటి ఒక మూమెంట్లో మీరు మాట్లాడే మాటలు ఆ వ్యక్తికి ఎలా అర్థం అవుతాయో, దానివల్ల మళ్ళీ ఈ రిలేషన్షిప్ ఎలా అవుతుందో కూడా తెలియదు. సో మీరేంటంటే రెడీగా ఉన్నారనుకుంటే మాట్లాడండి, రెడీగా లేరు అని అనిపిస్తే మాట్లాడొద్దు. సింపుల్ అండి. సో ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. హలో ఫైల్ 3, ఎవరైతే ఈ టైగర్ ఐ పామ్ స్టోన్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో చూద్దాం అసలు ఈ వ్యక్తి కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, అసలు వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, మీకోసం అసలు ఏమనుకుంటున్నారు, యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్గా ఈ వ్యక్తికి అటెన్షన్ కావాలండి. వీళ్ళు ఎప్పుడూ కూడా ఏమనుకుంటారంటే వాళ్ళు చేసిందే రైట్ ఆర్ వాళ్ళు ఏదైతే మాట్లాడతారో అది ఆలోచించే మాట్లాడతారు, అంతేకాని తొందరపడరు. ఏదైనా సరే చాలా జాగ్రత్తగా ఆలోచించి సిచ్యువేషన్స్ ఏంటంటే కేర్ఫుల్గా హ్యాండిల్ చేస్తారు అని అనుకునే టైప్ అండి వ్యక్తులు. అలానే
వాళ్ళు అనుకుంటుంది కూడా 80% రైటేనండి. 100% రైట్ అని చెప్పను కానీ 80% వరకు కూడా అలాంటి వ్యక్తులే. వ్యక్తులు ఏంటంటే ఫేక్ చేసుకొని, లేకపోతే మనుషుల్ని మ్యానిపులేట్ చేస్తూ, వాళ్ళు ఏదో సాధించుకోవాలి అని చెప్పి సెల్ఫిష్‌గా బిహేవ్ చేయడం అలాంటివైతే కాదండి. ఆ టైప్ నేచర్ లాగా అయితే ఇక్కడ నాకు అనిపించట్లేదు. అట్‌లీస్ట్ ఈ కార్డ్స్ ప్రకారం అయితే నేను చెప్పగలను. ఆ టైప్ వ్యక్తులైతే కాదండి. కాకపోతే వ్యక్తులు ఏంటంటే అటెన్షన్ సీకర్స్. లైక్ ఏంటంటే వాళ్ళకి అటెన్షన్ ఇవ్వాలి ఆర్ వాళ్ళు చేసింది రైట్ అని అనాలి ఆర్ ఒకవేళ అది రాంగ్ అయినా సరే వాళ్ళు ఏంటంటే రాంగ్ చేసామని ఒప్పుకోరు, ఎవరు కూడా ఒప్పుకోరు, వీళ్ళనే కాదు. బట్ ఈ వ్యక్తులు ఏంటంటే కొంచెం ఎక్కువగా రియాక్ట్ అవుతారు. ఇలాంటి వ్యక్తులు ఏంటంటే వాళ్ళు చేసిన పనికి వాళ్ళకి కాంప్లిమెంట్స్ ఉండాలి ఆర్ వాళ్ళని ఏంటంటే వ్యక్తులు గుర్తించాలి అని అనుకునే టైప్ అండి. సో ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఎక్కడో కానీ మీ ఇద్దరి మధ్యలో కొంత డిస్టర్బెన్సెస్ వచ్చినట్టు నాకైతే అనిపిస్తున్నాయి. మేబీ పాస్ట్ లో మీరు ఏంటంటే వీళ్ళు అనుకున్నట్టే ఉండొచ్చు ఆర్ వీళ్ళని మీరు మంచిగానే ట్రీట్ చేసి ఉండొచ్చు. బట్ ఎక్కడో కానీ మేబీ ఇద్దరి మధ్యలో చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉండొచ్చు. సో ఇప్పుడు ఈ వ్యక్తులు ఏమనుకుంటున్నారంటే ఈ రిలేషన్షిప్కి కొంత టైం కావాలి, వాళ్ళకి కొన్ని డౌట్స్ ఉన్నాయంటండి. అది ఎలా అంటే ఈ రిలేషన్షిప్ అనేది వర్తి అయినా కాదా, ఒకవేళ ఈ రిలేషన్షిప్కి ఒక ఛాన్స్ ఇస్తే వీళ్ళు అనుకున్న హ్యాపీనెస్ వీళ్ళకి దొరుకుతుందా, వీళ్ళ విషెస్ నిజంగానే ఈ రిలేషన్షిప్తో ఫుల్ఫిల్ అవుతాయా, ఆర్ మీరేంటంటే వాళ్ళకి ఆ కమిట్మెంట్ ఇస్తారా, ఆర్ వీళ్ళని మీరు హ్యాపీగా ఉంచగలుగుతారా అని ఇలా ఎక్కడో కానీ చిన్న చిన్న డౌట్స్ అయితే వాళ్ళకు ఉన్నాయండి. సో ఇలాంటి ఒక డౌట్స్ ఉన్నప్పుడు ఏంటంటే ఈ స్టెప్ తీసుకోవచ్చా, ఈ వ్యక్తితో మనం ఇంకో ఛాన్స్ తీసుకోవచ్చా, ఈ వ్యక్తితోని మళ్ళీ కూడా మనం ఒక రిలేషన్షిప్ ఆస్పెక్ట్లో పాజిటివ్గా ముందుకు వెళ్ళొచ్చా అని ఎక్కడో కానీ వీళ్ళకి డౌట్స్ ఉన్నాయండి. నేను చెప్తున్నాను కదా, ఈ వ్యక్తికి అయితే మిమ్మల్ని విడిచిపెట్టాలని లేదు, మీకు దూరంగా ఉండాలని లేదు, ఈ రిలేషన్షిప్లో సెకండ్ ఛాన్స్ తీసుకోవాలనే ఆలోచనలు కూడా ఉన్నాయి. కాకపోతే అది కరెక్టా కాదా, వర్తి అయినా కాదా అని ఎక్కడో కానీ అలాంటి ఆలోచనల వల్ల వాళ్ళు ఏంటంటే కొంత ఇబ్బంది పడుతున్నారు. అది ఇబ్బంది అని కూడా చెప్పడానికి లేదు, కానీ మనుషులు ఏంటంటే పాజిటివ్గా అనుకుంటున్నారు, అట్ ద సేమ్ టైం నెగిటివ్గా కూడా అనిపిస్తుందండి. లైక్ ఏంటంటే ఏమో మళ్ళీ ఇప్పుడు అంతా మంచిగా ఉన్నా సరే ఫ్యూచర్లో ఏమైనా డిస్టర్బెన్సెస్ వస్తాయేమో, ఇద్దరు సఫర్ అవుతారేమో, ఆర్ ఫ్యూచర్లో వాళ్ళు ఏంటంటే ఈ రిలేషన్షిప్లో ట్రాప్ అయిపోతారేమో, ఎటు వెళ్ళాలో తెలియక ఇబ్బంది పడతారేమో. అంటే మీ మీద ఈ వ్యక్తికి నమ్మకం ఉంది, బట్ ఎక్కడో కానీ చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉండడం, వాళ్ళు కోరుకున్న విధంగా మీరు కొన్ని చేయకపోవడం వల్ల వాళ్ళకి ఎక్కడో ఆ భయం కూడా ఉందండి. ఈ వ్యక్తులకి ఏంటంటే హేట్రెడ్ ఎక్కడా లేదు, కానీ మేబీ ఈ రిలేషన్షిప్లో మీరు ఏమైనా కేయోస్ తీసుకొస్తారేమో, ఆర్ వీళ్ళకి ఏమైనా ఇబ్బంది పెడతారేమో, ఆర్ సఫర్ అయ్యేలా చేస్తారేమో అని ఆ భయం అండి. సో ఆ భయంలో ఏంటంటే వీళ్ళకి ఇష్టం ఉన్నా సరే, వీళ్ళకి మీరంటే ఎక్కడో కానీ ఆ ఫీలింగ్స్ అనేవి బాగా ఉన్నా సరే వాళ్ళు అంటే దాన్ని ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు ఆర్ ముందుకు రాలేకపోతున్నారు. అలా అని చెప్పి ఈ వ్యక్తికి ఫీలింగ్స్ లేవని మీరు అనుకోవద్దు. ఈ వ్యక్తికి ఏంటంటే మీరంటే చాలా ఇష్టం ఉందండి, మీ మీద వీళ్ళు ఏంటంటే ఫుల్గా హోప్స్ అయితే పెట్టుకున్నారు. కాకపోతే వాళ్ళు ఏంటంటే డౌట్ పడుతున్నారు, ధైర్యం చెయ్యాలా వద్దా అని. కమింగ్ డేస్లో ఖచ్చితంగా చాయిసెస్ అయితే చేసుకుంటారండి, ఏం ప్రాబ్లం లేదు. ఒకవేళ ఈ వ్యక్తి ఇప్పుడు మీతో మాట్లాడకపోయినా, వీళ్ళు మీకు ఇప్పుడు దూరంగా ఉంటున్నా సరే వాళ్ళే మిమ్మల్ని అప్రోచ్ అవుతారు, వాళ్ళే మీతో మాట్లాడడానికి ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కాకపోతే ఈ వ్యక్తి చాయిసెస్ చేసుకోవాలి. ఈవెన్ ఇక్కడ కొన్ని కార్డ్స్ ఏంటంటే క్లియర్గా ఏం ఇండికేట్ చేస్తున్నాయంటే వీళ్ళు చాయిసెస్ చేసుకోవాలి, వీళ్ళు ఏదో ఒకటి డిసైడ్ అవ్వాలి, మీరు వర్తియా కాదనేది వీళ్ళే డిసైడ్ అవ్వాలండి. అట్ ద సేమ్ టైం ఈ రిలేషన్షిప్లోని ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే ఆర్ ఎవరు ఎంత కేయోస్ క్రియేట్ చేసినా సరే ఒక స్టాండ్ తీసుకుంటాము, ఆర్ ఈ రిలేషన్షిప్ మనం అనుకున్నట్టు వర్కౌట్ చేసుకుందాము అని ఆ స్టబర్నెస్ కూడాను వీళ్ళలో రావాలండి. ఆ స్టబర్నెస్ వస్తేనే, ఆ స్టబర్నెస్ అయితే రావడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. ఎక్కడో కానీ ఈ వ్యక్తి కొంచెం చాయిసెస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. బట్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇలాంటి వ్యక్తి మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చినా ఆర్ మళ్ళీ వాళ్ళు మీతో కాంటాక్ట్లోకి వచ్చినా సరే మీరు ఏంటంటే ఎలా పడితే అలా మాట్లాడేయడానికి లేదండి. ఆర్ మీకు అనిపించింది వెంటనే మీరు చెప్పేస్తారు అని అంటే కూడా కుదరదు. ఆ వ్యక్తికి ఏంటంటే కొంత టైం ఇవ్వాలి, వాళ్ళు మళ్ళీ ఈ రిలేషన్షిప్లో కొంచెం కంఫర్టబుల్గా ఫీల్ అవ్వాలి. అప్పుడే మీరు ఏంటంటే వాళ్ళకి కొన్ని క్లియర్గా చెప్పగలుగుతారు, ఆర్ అట్లీస్ట్ వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడానికి మీరు ప్రయత్నం చేయొచ్చు. బట్ వెంటనే చెప్తామంటే ఈ వ్యక్తులు వచ్చిన వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోవడానికి కూడా ఛాన్స్ ఉంది. ఈ వ్యక్తికి మనం ఏంటంటే అనవసరంగా ఛాన్స్ ఇచ్చాం, ఆర్ అనవసరంగా మనం ఏంటంటే ఒక స్టెప్ ముందుకు వేసాం, మేబీ ఈ స్టెప్ వేయకపోతే బాగుండేది అని చెప్పి వాళ్ళు రిగ్రెట్ అయ్యి వెళ్ళిపోవచ్చండి.
దానికి కూడా ఛాన్స్ ఉంది. సో నేను ఇక్కడ మీకు అందుకే ఒకటి క్లియర్గా చెప్తున్నాను, ఆ వ్యక్తి చాయిసెస్ చేసుకొని వాళ్ళు వచ్చిన తర్వాత కొంత టైం వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళు ఏంటంటే ఈ సిచ్యువేషన్స్ని అడాప్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళు ఎప్పుడైతే మీ దగ్గర కంఫర్టబుల్గా ఫీల్ అవుతారో మీరు ఏంటంటే స్లోగా మీ ఇంటెన్షన్స్ కానీ మీకు అనిపిస్తుంది కానీ చెప్పొచ్చు. బట్ వెంటనే అయితే ఆ రిస్క్ మీరు తీసుకోలేరు, అదైతే నేను చెప్పగలను. అండ్ ఇక్కడ ఇంకొకటి నేను చెప్పాను కదా ఆల్రెడీ, ఈ వ్యక్తి అయితే మళ్ళీ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. ఒకవేళ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అయినా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అయినా అర్థం చేసుకుంటారు, ప్రాబ్లం ఏం లేదు. అండ్ ఇంకా చూద్దాం అసలు యూనివర్స్ ఇలాంటి ఒక సిచ్యువేషన్కి ఈ వ్యక్తి పరంగా మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకు ఏమనిపిస్తుందంటే ఇక్కడ మీరు కూడా ఏంటంటే ఎవరో వేరే వాళ్ళ మాటలు వింటున్నట్టున్నారండి. నాకు ఇక్కడ ఏమనిపిస్తుందంటే మీ ఓన్గా మీరు థింక్ చేసేదానికంటే మీరు ఎవరికో అడ్వైస్ అడగడం కానీ లేకపోతే ఎవరినో హెల్ప్ చేయమని అడగడం కానీ చేస్తున్నట్టున్నారు. ఒకవేళ కానీ మీకు మీరుగా డెసిషన్స్ తీసుకోకుండా ఇంకెవరినైనా ఇంటర్ఫియర్ చేస్తున్నట్టయితే ఖచ్చితంగాను ఈ రోజు నుంచి అలాంటివి మానేయండి. మేబీ మీరు అనుకోవచ్చు ఎవరి మాటలు వినకుండా ఎవరి సపోర్టు తీసుకోకపోతే మీకు ఈ రిలేషన్షిప్ వర్కౌట్ అవుతుందో లేదో అనే టెన్షన్ వచ్చేస్తుంది, ఆర్ ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతారు, లేకపోతే మేబీ మీకు భయం వేస్తుంది ఇది ఎలా ఉంటుందో ఏమవుతుందో అని అని మీరు అనుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇంకో వ్యక్తి ఇంటర్ఫీరెన్స్ అనేది అయితే కరెక్ట్ కాదండి. ఈవెన్ ఇది మీకైనా ఆ వ్యక్తికైనా సేమే. మీ లైఫ్కి మీరు డెసిషన్ తీసుకోవాలి. ఈ వ్యక్తి పరంగా మీకు క్లారిటీ ఉంటుంది కానీ ఇంకెవరికో ఎందుకు క్లారిటీ ఉంటుంది? మీరు ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవట్లేదండి. అదేంటంటే ఈ వ్యక్తి ఏంటో మీకే కంప్లీట్గా తెలుసు, వేరే వాళ్ళకి తెలియదు. సో మేబీ వేరే వాళ్ళు ఏంటంటే జలస్ వల్ల లేకపోతే వాళ్ళకి ఎక్కడో మీతో ఉన్న రిలేషన్షిప్ వల్ల కానీ కావాలని కూడా డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేయొచ్చండి. మీ మైండ్ని వాళ్ళు పొల్యూట్ చేయొచ్చు. సో ఇక్కడ ఏంటంటే ఒకవేళ కానీ మీరు సోలోగా కానీ థింక్ చేస్తున్నట్టయితే ప్రాబ్లం ఏం లేదు, సోలోగా డెసిషన్స్ తీసుకుంటే పర్వాలేదు. బట్ ఇక్కడ ఎవరిదైనా హెల్ప్ తీసుకొని ఎవరినైనా ఇంటర్ఫియర్ చేస్తూ ప్రతిదానికి ఎవరినైనా సజెషన్స్ అడుగుతుంటే మాత్రం ఈ రోజు నుంచి అది మానేయండి, అదైతే కరెక్ట్ కాదు. మీకు మీరుగా థింక్ చేయండి. ఈ వ్యక్తి అంటే మీకు మీరుగా ఇంకొంచెం తెలుసుకోండి. ఈ రిలేషన్షిప్లో మీరు ఇంకా ఏం చేయాలి అనే క్లారిటీ మీరు తెచ్చుకోండి. మీ లైఫ్ ఎలా బెటర్గా ఉంటుంది, ఈ వ్యక్తి ఉంటే బెటర్గా ఉంటుందా, ఈ వ్యక్తి దూరంగా ఉంటే బెటర్గా ఉంటుందా, అసలు మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, ఇలా మీరు తెలుసుకొని మీ సైడ్ నుంచి మీరు చేయాల్సినవి మీరు చెయ్యండి. ఏదైనా సరే మీకు మీరు సోలోగా డెసిషన్స్ తీసుకుంటే మంచిదండి. మీరు ఏదైనా మీకు మీరుగా డిసైడ్ అవ్వండి అంతే. యూనివర్స్ అయితే క్లియర్గా చెప్తుంది. ఇక్కడ ఇంకో వ్యక్తిని అయితే మాత్రం అసలు ఇంటర్ఫియరే చేయొద్దు. సో ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. సో చూసారు కదండి, ఇదే వాల్టిక్ రీడింగ్. మీకు ఏమనిపిస్తుందో నాకు కామెంట్స్లో చెప్పండి. అలానే వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకు కూడా యూజ్ అవ్వచ్చు. అలానే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్లా వస్తుంది. సో దట్ అవి చూసిన తర్వాత అయినా మీ సిచ్యువేషన్స్ మీరు టైం టు టైం అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా క్లియర్గా మీ సిచ్యువేషన్స్ కోసం మీకు తెలియాలి అనుకుంటే నా దగ్గర ప్రైవేట్ రీడింగ్ సెషన్స్ అయితే బుక్ చేసుకోండి. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్తో. బాయ్.